చిరంజీవ. అందరికీ నమస్కారం అండి. ఎస్పెషల్లీ మీడియా అండ్ ఇక్కడ ఉన్న స్టేజ్ కింద ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా అందరికీ నమస్కారం. నాకు మామూలుగానే మాట్లాడాలంటే భయం. బయటకు వచ్చినప్పుడు నేను వచ్చేటప్పుడు ఏదో ఒక 2-3 పాయింట్లు ప్రిపేర్ అయ్యా మాట్లాడదామని చెప్పి. నా ముందు ఇప్పుడు నాకు అర్థమైంది ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తే మనం ఫస్టే మాట్లాడాలి, లాస్ట్ కాదు అని చెప్పి. నేను ప్రిపేర్ అయిన 2-3 పాయింట్లు నా ముందు మాట్లాడిన వాళ్ళందరూ మాట్లాడేశారు. వాళ్ళు మాట్లాడిన 10 పాయింట్లు ఆ పాయింట్లు వచ్చేసాయి. సో ఇప్పుడు నా దగ్గర మిగిలిన ఏం లేదు మాట్లాడడానికి, ఒక ధనరాజ్ అన్న గురించి తప్ప. సో లెట్ మీ స్టార్ట్ విత్ ధనరాజ్ అన్న. మా జర్నీ అప్పుడు సీనియర్స్ అయ్యిండు కూడా మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఆన్ స్క్రీన్ కాదు ఆఫ్ స్క్రీన్ ధనరాజ్ అన్న ఎలాంటి వ్యక్తి అంటే ఏదన్నా ఒక టాలెంట్ ఎవరిలోనో ఒక మంచి పాజిటివ్ టాలెంట్ కనబడిందని అంటే వాళ్ళని తీసుకొచ్చి అంటే వాళ్ళు కూడా అంత తిరగరు ఛాన్సెస్ కోసం. ఈయన వాళ్ళని అంత తిప్పుతాడు అన్నమాట, ఛాన్స్ వచ్చేదాకా తిప్పుతాడు అనమాట. తిప్పి కరెక్ట్ ఇతను దీనికి కరెక్ట్, ఇతను బాగా రాస్తాడు, లేదంటే ఇతను బాగా యాక్ట్ చేస్తాడు, ఇతను బాగా పాడుతాడు అని చెప్పనని. సో ఈ టైంలోని ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్న టైంలోని ఒక మనిషి ఇంకోళ్ళకి అంత టైం కేటాయించి ఒకళ్ళు తీసుకెళ్ళి ఛాన్స్ ఇప్పించేలా చేయడం అంటే జస్ట్ నాట్ ఎ నార్మల్ థింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇన్ దాట్. అండ్ మేము ఎప్పుడన్నా ఇంట్లో కలిసినా లేకపోతే ఎక్కడన్నా లంచ్ డిన్నర్ ఏదైనా పార్టీ ఎక్కడ కలిసినా సరే ధనరాజ్ అన్న లేకపోతే ఆ పార్టీ ఫుల్ఫిల్ అవ్వదు. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ ఫన్ ఉండాలి అని అంటే ధనరాజ్ అన్న ఉండాలి మా దీంట్లోని. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎప్పుడు కలిసిన లాస్ట్ 2 years నుంచి రామం రాఘవం గురించే మాట్లాడనమాట. పాటలు వచ్చినా సరే క్లైమాక్స్ చూసాను అనమాట. వెరీ వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ ఫెంటాస్టిక్. అండ్ ఇట్స్ అన్ ఎమోషనల్ రైడ్. క్లైమాక్స్ చూసిన తర్వాత ఐ గాట్ అరే అన్న ఏంటన్నా ఇంత అద్భుతంగా చేసావు అని చెప్పనని అనుకున్నాను అనమాట. సో పాటల దగ్గర నుంచి సీన్స్ దగ్గర నుంచి ఏది వచ్చినా సరే రావడం, షేర్ చేసుకోవడం, చూడడం ఇవన్నీ జరిగాయి అన్నమాట. అండ్ ఫస్ట్లీ సముద్రకణి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎందుకంటే ఒక అంత పెద్ద డైరెక్టర్, ఒక యాక్టర్ ఒక కథ ఒప్పుకున్నారు, అది కూడా ఆయన డైరెక్షన్లో అంటే దట్స్ ఇట్ సెల్ఫ్ లైక్ ఇట్స్ టెల్లింగ్ వాట్స్ ద స్టోరీ ఈస్. ఆ పవర్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి కథని ఊరికే యాక్సెప్ట్ చేయరు కదా. సో అక్కడే ధనరాజ్ అన్న ఎంత గొప్ప కథని ఎంచుకున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సముద్రకణి గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ప్రొడ్యూసర్స్. ధనరాజ్ అన్న ఇప్పటిదాకా ఒక మంచి యాక్టర్గా, ఒక కమీడియన్గా ఉన్నారు. సో ఇందాక నుంచి అందరూ చెప్తున్నట్టు ఒక మంచి డైరెక్టర్గా Feb 21 తర్వాత ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దానికి ఆల్రెడీ పునాది మా వేణన్ వేశాడు. సో అదే దీంట్లోని ధనరాజ్ అన్న కూడా సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ఆల్ ద ఎంటైర్ యూనిట్, ఎంటైర్ క్రూ, ప్రొడ్యూసర్స్కి కానీ, డైరెక్టర్కి కానీ, ధనరాజ్ అన్న అండ్ సముద్రకణి గారు, ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఏదన్నా తప్పు మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ. అమ్మో యా సుధీర్ బాగాలేదు, డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి నా కోసం వచ్చాడు. 3 రోజుల నుంచి రావడానికి అంటే మాట కూడా రావట్లేదు తనకి. అసలు ఇంకా ఆ పెయిన్లో ఉన్నాడు నాకు తెలుసు. డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి, అది కూడా నేను 5:30కి వస్తున్నా అంటే అన్న నేను రావాలా అన్నాడు. నీ ఇష్టం అన్న, నేను వస్తానన్నా అని వచ్చాడు. వాడికి అసలు ఓపిక లేదు నాకు తెలుసు. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకన్నా నేను చెప్పలేను. లవ్ యూ. యా అంటే మనస్ఫూర్తిగా ఉండాలి అన్న వ్యక్తుల్లో వీడొకడు. ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు వీడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి వీడు అనొచ్చా నన్ను ఫ్యాన్స్ హ్యాపీగా. మా ఇద్దరిది ఏంటంటే అండి, ఎక్కడికైనా బయటికి వెళ్ళినా లేదంటే ఎక్కడైనా ఫారెన్ వెళ్ళినా సరే నేను ఇంకెవరితోనే అంత జెల్ అవ్వను, ఈయన కూడా ఎవరితోనే అంత జెల్ అవ్వడు. మా ఇద్దరికి ఏంటో కుదిరిద్ది అన్ని విషయాల్లోని. జెల్ అవ్వడం, అది కూడా చాలా బాగా జెల్ అవుతాం. థ్యాంక్స్ రా. ఎందుకంటున్నానంటే నాకు తెలుసు వాడు అసలు చాలా మొహమాటస్తుడు. వాడి సినిమా ఫంక్షన్కి వెళ్ళడానికే 100 సార్లు ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటిది హాస్పిటల్ నుంచి రావడం అనేది, నా కోసం రావడం, మా సినిమా కోసం రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను ఎందుకు స్టేజ్ ఎక్కి ఈ విషయం చెప్తున్నా అంటే, ఇక్కడి నుంచి దిగి మళ్ళీ అందరూ అక్కడ కూర్చుంటారు కదా, వాడు వెళ్ళిపోతాడు. అందుకు తప్పుగా అనుకోవద్దు, తన హాస్పిటల్కి వెళ్ళాలి. అది చెప్తామని నా బాధ్యతగా వచ్చాను. యా ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాదు వాడు వీడు అంటున్నారు, మీకు సుధీర్ గారు ఫ్యాన్స్ గురించి తెలియదు. ఇవాళకి కమెంట్ల వర్షమే. కర్ణాటక ఫ్యాన్స్, రాజస్థాన్ ఫ్యాన్స్ అన్న కాబట్టి ఏం లేదు. అసలు 2013 ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే నా గురించి ఫస్ట్ స్టార్ట్ చేసిందే అన్న కమెంట్ చెప్పడం. సో అన్నాలు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. విజయ్ గారు నమస్తే. ఇందాక సుధీర్ అన్నాడు ఏదన్నా మాట్లాడాలనుకున్న పాయింట్లు లాస్ట్లో మాట్లాడటం వల్ల
నేను అనేది ఏంటంటే అందుకే కొంచెం లేటుగా రావాలి, వాళ్ళు అయిపోయిన తర్వాత మనం ఏం మాట్లాడారో తెలియదు కదా. ఎనీవే, ధనరాజ్కి లైఫ్లో వాళ్ళ ఫాదర్ లేని లోటు సముద్రకాని గారు ఇచ్చారు ఈ సినిమాతో. మాకు ఫస్ట్ ఫోటో చూసిన దగ్గర నుంచి సార్, ఫస్ట్ లుక్ ఒకటి చూపించాడు ఫోటో. అరే అసలు నిజంగా తండ్రి కొడుకుల్లాగా ఎంత బాగున్నారు, ఎంత కుదిరింది. టైటిల్ రామం రాఘవం కూడా బాగా కుదిరింది. అసలు ఇద్దరు తండ్రి కొడుకులు అంటే మీరే అన్నట్టు లక్కీ, అదృష్టవంతుడు ధనరాజ్. చాలా బాగా, ఎందుకంటే అనుభవం ఉన్నోడు, చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో, చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి చాలా బాగా చేస్తాడు. అవకాశం వచ్చింది ఇప్పుడు. ఎప్పటికైనా గ్యారెంటీగా డైరెక్టర్ అవుతాడని నమ్మకం ఉండేది. అతనితో వర్క్ చేస్తున్న మొదటి నుంచి, పరుగు షూటింగ్ దగ్గర నుంచి చాలా మంచి జర్నీ. ధనరాజు ఎన్నో కష్టాలు పడుతూ వచ్చి ప్రొడ్యూసర్ అయ్యి ఆఖరికి డైరెక్టర్ అయ్యాడు. ఎనీవే, ఆ ఫీల్ నువ్వు మిస్ అవ్వకుండా స్క్రీన్ మీద తీసుకొచ్చావు. ఆ సాంగ్ చూస్తే అర్థమైపోతుంది, చాలా బాగుంది, చాలా సంతోషం. దీంట్లో డైలాగ్ ఉంటుంది, రామం అన్న రాఘవం అన్న ఒకటే అని. అంతే సార్, మీ ఇద్దరు ఒకటే, అంతకు మించేం లేదు. పృథ్వీ గారు సూపర్, మీలాంటి ప్రొడ్యూసరు అందరికీ దొరకాలి. నెక్స్ట్ కూడా మంచి ప్రాజెక్ట్తో రావాలి. గ్యారంటీగా మీరు ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు తీస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ టీం అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, డిఓపి గారికి, సార్ ఎడిటర్ గారికి నమస్కారం. మా బూస్ట్ డైలాగ్ కట్ చేసింది సార్, అప్పటి నుంచి జర్నీ చాలా సంతోషం. శివ గారు అందరికీ పేరు పేరున, దుర్గాప్రసాద్ గారు, అన్న సుబ్బన్న, అందరికీ, ఈ టీం అందరికీ ఈ సినిమా రేపు 21 రిలీజ్ అవుతుంది. అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే జనరల్గా మాట్లాడుకుంటూ చూసాం కదా, ఫీల్ భలే ఉంది కదా, చాలా బాగుంది కదా అని కళ్ళు చెమర్చడం అనేది గ్యారంటీ. ఆల్రెడీ ధనరాజు వేణు కెరియర్ మొదలు పెడుతూ ఇద్దరు యాక్ట్ చేస్తూ వచ్చారు. ధనరాజు కన్నా ముందు, అంటే యాక్చువల్గా ఇద్దరు ఒకేసారి డైరెక్టర్లు కాదు, మనోడు ముందు వచ్చాడు. అతను కూడా ఒక ఫీల్, జనాల్ని మనసుల్ని టచ్ చేస్తూ మంచి సినిమా తీశాడు. వీళ్ళకి ఏదైనా సరే వండటం ఇద్దరు బాగా వండుతారు. స్కిట్ కానివ్వండి, అది స్టోరీ కానివ్వండి, ఏదైనా లైవ్లీగా లొకేషన్లో కానీ ఎక్కడున్నా కానీ చాలా లైవ్లీగా అప్పటికప్పుడు ఉండే సందర్భం, ఆ సీన్లో ఉండేది ఏది ఎక్కువ అవుద్ది అని అంత డీటెయిల్డ్గా ఉంటారు కాబట్టి చాలా బాగా చేసి ఉంటారు. ముందుగా కంగ్రాచులేషన్సే. ఇంకా రేపు 21 వస్తుంది, అందరూ థియేటర్లో చూసి ఈ సినిమాని బ్లెస్ చేయాలి. మేడం ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ. ఇక మీరు ఇప్పుడు ఒకప్పుడు చిరంజీవి గారికి అన్నపూర్ణమ్మ గారు, సుధాకర్ హీరో గారు చేసిన ఆయనకి అన్నపూర్ణమ్మ గారే ఇప్పుడు ఇండస్ట్రీలో మదర్. సూపర్, కంగ్రాచులేషన్స్ అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. రామం రాఘవం, దీనికి ధనరాజు గారు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ ఇక్కడే నేను మీ సినిమాకి క్లాప్ కొట్టినప్పటి నుంచి పిఆర్ఓని. ప్రతి షూటింగ్లో సార్ నా సొన్నది, ప్రతి షూటింగ్లో ధనరాజు జరగదీస్తాడు, ధనరాజు జరగదీస్తాడు, ఏమయ్యా క్యారెక్టర్ ఇచ్చినంత మాత్రాన అలా చెప్తారు డైరెక్టర్ గురించి అనేవారు. ఎందుకంటే కథ చెప్పినప్పుడు తను ప్రతి ఒక్కరికి, చిన్న ఆర్టిస్టులకి, అందరికీ, ఒక సీన్ యాక్ట్ చేసిన వాళ్ళకి కూడా ఈ కథ మొత్తం చెప్పేవాడండి. మొత్తం చాలా అద్భుతంగా ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న బాండింగ్ అనేది చాలా అద్భుతం. తను ఏదైతే చెప్పాడో దానికి రెట్టింపు తీసాడు తను. ఫస్ట్ డే షూటింగ్ ఇలా రాగానే, అన్న ఒక నిమిషం రండి, ఇది చాలన్న, ఎక్కువ వద్దు అంటే ఎడిట్ వర్షన్ డైరెక్టర్ కాదు, మీకు అలా చెప్పాడు, నన్ను పక్కకి రండి అని చెప్పి కవర్ ఇచ్చాడు. ఈరోజు పేమెంట్ ముందే తీసేసుకుని యాక్ట్ చేయండి. అది థ్యాంక్ యూ మీకు కూడా. ఏ రోజు గారు అది కూడా అద్భుతం. ఇక్కడ మన పృథ్వీ పోలవరపు గారు కానీ, ఇంకొక మా భక్తుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎప్పుడు చూసినా వెంకటేశ్వర స్వామిలా కనపడేవాడు ఆయన, ప్రభాకర్ గారు అనుకుంటా. సో వీళ్ళందరూ కలిసి అద్భుతంగా స్లేట్ అండ్ పెన్సిల్ స్టోరీస్ అని చెప్పి దాంట్లో ఒక మా సౌత్ ఇండియన్ లెజెండ్ అని చెప్తాం గర్వంగా. ఈ రోజున సముద్రకాని గారు, యశ్వరంగారావు గారు లేని లోటు తీరుస్తున్నారు. ఇది అద్భుతమైన క్యారెక్టర్స్ కానివి. ఎందుకంటే చాలామంది ఆ బ్రో సినిమా చూశాక రేపొద్దున్న నేను చూసి ఆ రోజు ప్రెస్ మీట్ అప్పుడంటే పక్కన ఒక ఆయన కూర్చొని, ఏమంటే ఈ షర్ట్ ఎక్కడ కొన్నారండి, ఈ ప్యాంట్ ఎక్కడ, మీరు ఆలోచించవద్దు, వేసుకోండి, రేపు ఉంటారో లేదో తెలీదు. అలాంటి సందేశం ఆయన ఇచ్చారు ఆ సినిమా ద్వారా. అద్భుతం. ఆ బ్రో సినిమాని చాలామంది ఫాలో అవుతున్నారండి. అది
సో అంటే జీవితపు విలువలు, టైం లేదు, అసలు టైం లేదు అనే మాట అనొద్దు అని దాంట్లో చెప్పారు. దీంట్లో వచ్చేటప్పటికి ఫాదర్ అండ్ సన్ బాండింగు. సముద్రగాని గారు నా షూటింగ్ అయిపోయింది సార్, నేను బయలుదేరుతానంటే నేను అదే మూడ్లో ఉండేవారు ఆయన. కానీ మా ధనరాజు కూడా ధనరాజు అన్న అలాగే అన్న అనేవాడు పాపం. ఎంత అసలు మా ఒక క్యారవాన్లు కానీ అమలాపురంలో షూటింగ్ చేస్తుంటే ఒక పెద్ద హీరో షూటింగ్ చేసినట్టు ఆ ఫెసిలిటీస్ కానీ ఆ కవర్లు కానీ అద్భుతంగా ముందే ఇచ్చేయటం. అది మీ స్లేట్ అండ్ పెన్సిల్ ఏంటంటే ముందే రేపొద్దున క్యారెక్టర్ అనుకున్నప్పుడే కవర్ వచ్చేస్తుంది అది. సో ఇలాంటి అద్భుతమైన వ్యక్తుల మధ్య ఇప్పుడు ఇంతకుముందు మా రైటర్ గారు చెప్పారు కథల గురించి, ఫాదర్ గురించి. అది ప్రతి ఒక్కరి జీవితంలో ఉందండి, ప్రతి ఒక్కరి జీవితంలో ఉంది. దానికి అందరూ కనెక్ట్ అవుతారు. నిజంగా ఇది 21వ తారీఖున అద్భుతమైన హిట్ అండి సినిమా. ఇది రాసి పెట్టుకోండి. ఇది తమిళ్, తెలుగు సూపర్ డూపర్ హిట్. ధనరాజు గారు ఇక రేపు పొద్దున ఏ లాంగ్వేజ్లో దీన్ని డబ్ చేస్తారో తెలియదు, కానీ అద్భుతమైన బాండింగ్ ఉన్నాయి. ఇంకోటి నాకు అక్కడ అనిపించింది, ఆ ప్రొఫైల్ చూస్తే ఒక చిన్న థాట్ ఊరికిన సరదాగా, మా తాడేపల్లిగూడెం నుంచి సముద్రగని గారు పారిపోయి చెన్నై వెళ్ళిపోయారు, ధనరాజు ఏమో హైదరాబాద్ వచ్చాడు. ఇద్దరు ఆ ప్రొఫైల్ చూడండి, ఫాదర్ అండ్ సన్ లైన్ ఉన్నారు, కలిసి యాక్ట్ చేస్తున్నారు. అంత బాండింగ్ వాళ్ళిద్దరూ. ఒక డైరెక్టర్గా కథ చెప్పడం కాదు, ఆయన యాక్సెప్ట్ చేయడం గొప్పతనం, అద్భుతం. సో ధనరాజుని ఇన్స్పిరేషన్గా తీసుకుని రేపు పొద్దున్న చాలామంది యువ దర్శకులు కథలు పట్టుకునే ప్రొడ్యూసర్ల దగ్గరికి వస్తారు. అంతకుముందు సురేష్ ప్రొడక్షను ఇక్కడ చెప్తే మనం సక్సెస్ అవుతాం అనుకున్నాం. ఇప్పుడు పృథ్వీ పోలవరపు గారి దగ్గరికి వస్తారు. అది మీ గురించే ఉంది. ఇంతకుముందు మీకు భాగ్యం ఉన్నాం, అదేంటనేది మీకు తెలుసు. అది ఆయన కూడా జై శ్రీమన్నారాయణలో ఉంటాడు, కానీ కథ చెప్పేటప్పుడు మటుకు ఇదండి మీ క్యారెక్టర్, ఇదిగోండి కవరు. సో ధనరాజ్, నువ్వు పడిన కష్టం, నీ ఎదుగుదల, నీ కష్టం చూసిన వాళ్ళు మేమందరం, ఒక సంవత్సరం లేట్ అయినా ఒక సంవత్సరం ముందైనా ధనరాజు ఎలాంటి కొలిమిలోంచి బయటకు వచ్చాడు. అద్భుతం నీ యొక్క జర్నీ. ఈ జర్నీ సూపర్ డూపర్ హిట్ అవుద్ది. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు నీకు మెండుగా ఉన్నాయి. అలాగే మా సముద్రగాని గారు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తి కానీ, ఆవిడని చూస్తే ఇంట్లో గృహిణిలానే ఉంది ఆమె. ఇక్కడి నుంచి చాలామంది వచ్చారు. ఇప్పుడు చెప్పకూడదు వేదిక, ఆర్టిస్టులు చాలామంది బిజీ అయిపోయారు మీ సినిమా రిలీజ్ కాకముందే. సో అక్కడ సుబ్బారావు గారి భార్య అంటే ఏదో అని అంటది F3 సినిమాలో, ఆమె బిజీ. సో ఇలాగా ఎంతోమంది కళాకారులకు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది. కవర్లు రెడీ చేసుకోండి. 21వ తారీఖున ఇంకా మళ్ళీ ఇంకా కవర్లు రెడీ చేసుకో. సక్సెస్ మీట్ అయితే సక్సెస్ మీట్ కూడా కవర్ ఇస్తాను నేను. ఏమండి, ఎంత కొత్తగా వస్తే మాత్రం సక్సెస్ మీట్ కవర్లు అని చెప్పి ఇంకో చిన్న సరదా చెప్తాం. చంద్రమోహన్ గారు డబ్బింగ్ చెప్పి కన్వీనియన్స్ అడగరా ఏమంటే, కన్వీనియన్స్ మీరు వస్తే కారుకి ఇస్తారు కానీ అసిస్టెంట్కి ఎవరన్నారు. ఇప్పుడు ఆయన లేరు కదా, మనం మొదలెట్టాలి. సో ఇంత ఆహ్లాదకరంగా జరుగుతున్న ఈ ఫంక్షన్ నిజంగా ఫ్యామిలీ ఫంక్షన్లో ఉంది. సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ మా రామం రాఘవం. సో సూపర్ డూపర్ హిట్ రామంలోనే ఉంది. జై శ్రీరామ్. సూపర్. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. సార్ నమస్తే సార్. ధనరాజ్ గారు నా కొడుకు బిజీగా ఉన్నారు. లేదు, బిజీగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉందండి. 21st మా సినిమా వస్తుంది. ఇందులో ధనరాజ్ గారి తల్లి క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ సినిమా తర్వాత నాకు నిజంగా ఒక మంచి మైలేజ్ వస్తుందని నమ్ముకుంటున్నాను. సముద్రకని సార్తో పాటు నటించడం నా అదృష్టం. తర్వాత మా ప్రొడ్యూసర్ గారు ప్రభాకర్ గారు, పృథ్వీ గారు చాలా చాలా మంచిగా ఒక ఫ్యామిలీ, నాకు ఈ సినిమా ద్వారా ఒక మంచి ఫ్యామిలీ దొరికింది అని చెప్పుకుంటాను. అందరూ ఈ సినిమాని చూడాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి, నా కొడుకుని ఆశీర్వదించండి. చాలా మంచి మూవీ, నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను.
అమ్మ అమ్మ కమలమ్మ ఫోన్ తీస్తే కమలమ్మ 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 అంటారు. ఈ సినిమా తర్వాత నా పేరుని కమలమ్మనే మార్చుకుందాము అనుకుంటున్నా. నిజంగా నాకు చాలా నచ్చింది ధనరాజ్ గారు మీరు అలా అన్నప్పుడు. మనస్ఫూర్తిగా నాకు ఈ సినిమాలో నన్ను ఏడ్చేది నాకు నేను నటించలేదండి. నిజంగా ఈ సినిమా నాకు ఆయన కథ చెప్పినప్పుడు ఒక్కొక్క సీన్లో కూడా నాకు నిజంగానే ఏడుపు వచ్చింది. నేను చాలా ఎమోషన్ పర్సన్ అయితే కాదు, బట్ ఈ కథలో నేను నిజంగానే చాలా ఇన్వాల్వ్ అయిపోయానా, లేకపోతే నా క్యారెక్టర్ నిజంగా అదేనా, అంతా ఒక ఇన్వాల్వ్మెంట్గా నాకు మంచిగా నాకు యాక్టింగ్ చేయించారు. చాలా అదృష్టవంతంగా భావిస్తున్నానండి ఈ సినిమాలో నేను ఒక క్యారెక్టర్గా చేయడం. చాలా థ్యాంక్స్ అండి. అందరూ సినిమాకి రండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. నాన్నగారి గురించి అడిగారు, అక్కడనే స్టక్ అయిపోయాను. ఇప్పుడు వీడు వచ్చాడు స్క్రీన్లో. థ్యాంక్ యూ గాడ్, మమ్మల్ని బ్లెస్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఏదో స్టోరీని 3 hours 4 hours విని ఓకే చెప్పలేదు. విమానం షూటింగ్లో ఉన్నాను అప్పుడు. నా యాక్ట్ చేయగానే అది అన్నీ నిజం నమ్ముతాం, నిజంగా ఉండాలి. ఆ పెర్ఫార్మెన్స్ లోపల ఉండి రావాలి, అలానే చేస్తాను. ఆ క్లైమాక్స్ నా కొడుకుని తీసుకుని ఆటోలో ఎయిర్పోర్ట్కి వెళ్ళా, షార్ట్ తీయగానే డైరెక్టర్ మిస్సింగ్. డైరెక్టర్ ఎక్కడ రాని చూస్తే ప్రభాకర్ సార్తో వీళ్ళతో కూర్చుని మాట్లాడుకున్నారు. అక్కడేం మాట్లాడుకున్నారు, ఇక్కడ ఎంత టెన్షన్లో ఉన్నాను. నాకు హార్ట్ బీట్ అలా ఉంది. ఆ సీన్ ఎలా, వీనికి ఒంట్లో బాగోలేదు, వీని తీసుకెళ్ళాలి, అక్కడ ఎలా ఉండి ఎయిర్పోర్ట్ని తెలియదు, వీని లోపల తీసి విమానంలో ఎక్కించాలి, అలానే మైండ్ కటకటకటని ఉండి మైండ్. అక్కడ సైడ్లో కూర్చొని మాట్లాడుకున్నారు. పిలిచాను, సార్ ఏం సార్ మాట్లాడుకున్నాను, నెక్స్ట్ స్టోరీ సార్ అలా, ఫస్ట్ ఇది కరెక్ట్గా తీద్దాం రండి అని చెప్పి తీసుకెళ్ళి, ఆ స్టోరీ నాకే వస్తుందని అనుకోలేదు సార్ అప్పుడు. వన్ ఫైన్ డే విమానం షూటింగ్లోనే కేరళ నుంచి దిగి ఆ షార్ట్కి వచ్చే గ్యాప్లో, అన్న నా స్టోరీ చెప్పనా, షార్ట్గా చెప్పు అని చెప్పేసి, లేదన్నా నా అక్కడ నుంచి ఆ వాక్ చేసి వచ్చే గ్యాప్ 1.5 minute 2 minutesలో చెప్పాడు. ఎందుకురా నా దగ్గర చెప్పావు అని అడిగాను. లేదు నానంగా చేయాలి నువ్వు, చేసేద్దాం పో అంతే. ఆ 2 minutesలో ఎప్పుడైనా ఓ స్టోరీ ఒక లైన్లో చెప్పాలి, 2 linesలో చెప్పాలి, అదే స్టోరీ. అంత స్ట్రాంగ్గా ఉండాలి. ఆ 2 minutesలో విన్నది ఓకే చేసింది, చేద్దాంరా అని చెప్పాను. నిజంగా చెప్పావా, నిజంగానే చేద్దాంరా అని చెప్పాను. అది ఇలా వచ్చింది. వాడు నా కొడుకే, వీడు నా కొడుకే. జెండాపై కపిరాజ్ చేయగానే ధనరాజుని ఫస్ట్ చూశాను నేను, ఆల్మోస్ట్ 12 years ముందు. వచ్చి యాక్ట్ చేసేసి వెళ్ళాడు. యాక్ట్ చేసేసి మన వెనకాల వచ్చి నిలుస్తాడు. చూస్తాను, నువ్వేలా చూసావు నా, ఎప్పుడు నేను మానిటర్ని ఊరిని చూడడానికి అలో చేయను. చూసి ఏం చెప్పారు వెళ్ళండి అలా చెప్పేస్తా. వీడు మాత్రం వచ్చి అలా చూసి క్వశ్చన్లు అడుగుతాడు. ఫస్ట్ నన్ను చూసిన వాడిని అన్నాన్ని పిలిచినవాడు వాడు. ఆ ఫిలిం అయ్యింది, అయిన తర్వాత అప్పుడప్పుడు టచ్లో వస్తాడు. ఎప్పుడు నేను వాణి కోసం ఏది అడగట్లేదు ఇప్పుడు వరకు. ఎవరా వాడు తీసుకొస్తాడు, అన్న వానికి ఇది చేయాలి, వీనికి అది చేయాలి. అలా శివాన్ని తీసుకొచ్చారు. శివాన్ని తీసుకొచ్చి, అన్న స్టోరీ విన్నాను, నువ్వు విను, ఈ స్టోరీ నువ్వు చేస్తే బాగుండు. శివ స్టోరీ చెప్పారు. చెప్పిన వెంటనే ఓకే చేద్దాం, అదిదా విమానం. ఇప్పుడు కూడా శివ చెప్పారు, సార్ స్టోరీ రాసేసాను, ఎవరు నా దగ్గర స్టోరీ అడగట్లేదు, హీరోలు అందరూ బిజీగా ఉన్నారు, నువ్వు నా దగ్గరనే రావాలి, రా నువ్వు. ఎందుకంటే స్మాల్ ఫిల్మ్స్, కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయాలంటే చాలామందికి భయం. ఫస్ట్ దానికి చాలా పని చేయాలి. సినిమాను మనం గట్టిగా పట్టుకుంటే సినిమా మనం వదలదు, మనల్ని అది కూడా గట్టిగా పట్టుకుందాం. ధైర్యంగా ఉండండి. ఓకే, ఇదే ధనరాజ్ వీళ్ళు వచ్చి అన్నని పిలిచినవాడు నాన్నని పిలువని స్టార్ట్ చేశాడు. నా కొడుకు అయిపోయాడు. ధైర్యంగా ఉండరా, చాలా మంచి సినిమా చేసుకున్నావు, చాలా సిన్సియర్గా చేసుకున్నావు, ఏం భయపడద్దు. మనం లేకపోవచ్చు, బట్ ఈ ప్రోడక్ట్ ఉండు, పిల్లలు చూస్తారు, పిల్లలు చూస్తారు. మా నాన్నగారు మంచి సినిమా చేశాడు అలాని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎరా లుక్
ఏడు తమ్ముడు పృథ్వీ. ఫస్ట్ నాకు పృథ్వీ తెలియదు, అన్నగారు తెలుసు. ప్రభాకర్ అన్న చూస్తే మా అన్న చెప్పినట్టు స్ట్రైట్గా వెంకటేశ్వర పెరుమాళ్ చూసినట్టు ఉంది నాకు. మా ఇద్దరు కలిసి చాలా టెంపుల్స్కి కూడా వెళ్తున్నాము. సడన్గా ప్రొడ్యూసర్ అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేశారు. మాట్లాడాము. ఇప్పటి వరకు ఆ జర్నీ వాళ్ళని అన్న తమ్ముడుగా వెళ్తుంది. నాకు మంచి తమ్ముడు దొరికాడు ఇండస్ట్రీలో. నీ ప్యాషన్, నీ లవ్ సినిమా మీద నువ్వు పట్టుకున్నాలో డెఫినెట్గా నన్ను వదలదు. నువ్వు ఇంకా గట్టిగా సినిమా పట్టుకుండు, డోంట్ వరీ. నువ్వు ఇలాంటి సినిమా చాలా సినిమాస్ తెస్తావు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ తమిళనాడులో ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఆల్మోస్ట్ 99 అయింది. 99 ఫిల్మ్స్లో 45 డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు సార్. ఇంట్రొడ్యూస్ చేసిన డైరెక్టర్ 3 చేసి 98 ఫిల్మ్స్ అయిపోయింది. అలా ఒక పెద్ద ప్రొడ్యూసర్గా వస్తావు. కాన్ఫిడెంట్గా ఉండు, సంతోషంగా ఉండు. ప్రభాకరణ మనతోనే మీరు ఉండాలి. మీ మనసుకి చాలా గొప్ప మనసు, మీరు మనసు ఇంకా చాలా చాలా విషయాలు మీరు అచీవ్ చేస్తారన్న. అమ్మని చూపించారు, అలా చూశాను. ఎక్కడ ఉంది అమ్మ అని. అమ్మకు పేరు అయినంతా కమలమ్మ అన్నాడు. మా అమ్మ పేరు, వాడి అమ్మ పేరు. మా అమ్మలాగానే చూశాను నాన్న. చాలా థ్యాంక్స్ అమ్మ, అలా పెర్ఫామ్ చేసుకున్నారు. ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మర్ మీరు, మీకు చాలా పెద్ద ఫ్యూచర్ ఉందమ్మా. శివ సార్, ఆ నెక్స్ట్ స్టోరీ చెప్పండి, స్టోరీని వచ్చి. వెంకటేష్ సార్, థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ డైరెక్టర్ సార్, చాలా చాలా బాగా చేసుకున్నారు సార్. ఒక్కొక్క సౌండ్ అలా ఉంది. మీరు చాలా హార్డ్ వర్క్ చేసుకున్నారు. డెఫినెట్గా దానికి ఆన్సర్స్ ఉంది. ఇంకా ఈ ఫిల్మ్లో పనిచేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. స్మాల్ యాక్టర్స్, పెద్ద మనసుతో స్మాల్ సీన్స్ కూడా వచ్చి చేసి ఇచ్చిన అన్ని యాక్టర్స్కి చాలా థ్యాంక్స్. టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. మీకు చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. ఇంకేమైంది ధనరాజు గురించి ఏం చెప్పాను. ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్ అండి. ఎప్పుడే ఓ డైరెక్టర్కి ఏమి కావాలి మనకు అలానేది కూడా తెలియొద్దు, ఏది మనకు వద్దు అనేది తెలియాలి. మా గురుగారు చెప్తారు, రే నీకు ఏది వద్దు అనేది ఫస్ట్ డిసైడ్ చేసేయి, మంచిది అన్నీ వచ్చేస్తుంది టైంలో అలా అని చెప్తారు. అదే అని కూడా చెప్పాను. డే 1 అంత సిన్సియర్గా, ఏ కన్ఫ్యూషన్ లేకుండా క్లీన్గా మేక్ చేసుకున్నాడు. గాడ్ బ్లెస్ యూ. అది అంత ఈజీగా రాదు, అది బ్లడ్లో ఉండాలి. ఒకే టైంలో 5-6 పని చేయడం, ఇక్కడ ఒకటి చేస్తుంటామా, అక్కడ బ్రెయిన్ ఉండు, అలా చేసి చాలా సిన్సియర్గా కష్టపడి చేశాడు. మీకు అడిగిన అన్నీ ఇచ్చిన ప్రొడ్యూసర్ సార్, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు. మన ప్రొడ్యూసర్స్తో మనకు మొదలాలి, తమిళం చెప్తారు మొదలాలిని. అంతకంటే వాళ్ళ దగ్గర తీసి మన పిల్లలకి అందరికీ భోజనం పెట్టుకున్నాం కదా, వాళ్ళని లైఫ్ లాంగ్ మనం మర్చిపోకూడదు. నీ ఫస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ని నువ్వు ఎప్పుడు ఆల్వేస్ వేరే ప్రొడ్యూసర్కి పోయి చేస్తే కూడా అప్పుడప్పుడు మాట్లాడాలి, బాగున్నారా సార్, నేను కూడా ఉన్నాను, మీకు పక్కనే ఉన్నాను చెప్పాలి, అని సపోర్ట్ చేయాలి. ఓకే నానా, ఇది అప్పుడే చెప్పాను కదా, 21st ఫిల్మ్ నానంగా చేసేది. ఎవరెవరికల్లా నానంగా చేసిన వాళ్ళందరినీ కలిసి ఓ మీటింగ్ పెడదామని మాట్లాడాము. అన్ని టాప్ హీరోస్ ఉన్నారు దానిలో. అన్ని హ్యాపీ. దగ్గర వచ్చి ఫస్ట్ విఐపి చేయడానికి, అదే ఫస్ట్ స్టార్ట్ అయినది. విఐపి చేయడానికి రఘువరన్ బీటెక్ ధనుష్ చెప్పారు, నువ్వు నాన్నగా చేయాలి, చేస్తాం. మీరు నాకు అన్నలాగా ఉన్నారు, నాన్నలాగా అవ్వాలి, అది అవుతాం. స్టోరీ వద్దు, నీ మీద నమ్మకం ఉంది నాకు, నువ్వు వచ్చి మనం చేద్దాం అలా వెళ్ళిపోయాం. స్పాట్కి వెళ్తే నన్ను చూసిన ఒక కట్ బనియన్, హాఫ్ బనియన్ వేసుకెళ్తాం. నన్ను చూసిన అయ్యో మీరు జిమ్కి వెళ్ళొద్దు, మీరు అల్లనే రండి అని చెప్పాను కదా, మీరు ఇప్పుడు ఇల్లు వచ్చి ఉన్నారా అన్న. లేదురా 5-10 మినిట్స్ ఇవ్వు, వచ్చేసాను నాన్నగా. అది దేవుడిచ్చిన, అది మన ట్రూత్నెస్కి నేను చెప్పాను కదా, అది నిజాన్ని నమ్మాలి. ఒక్కొక్క ఆర్టిస్ట్ని అలా నమ్మగానే మన బాడీలో చేంజెస్ వచ్చు. ఆ డ్రెస్ వేసుకుని అలానే కూర్చుని అలానే 10 మినిట్స్ అలా ఉంటే నాకు ఇది బుష్ అయిపోవు, స్టొమక్ వచ్చేసి నా వాకింగే మారిపోవు, అలాదా వచ్చి నిలుస్తా. విమానంలో కూడా చూసుకున్నాడు. ఆ పవర్ వచ్చి, ఆ పవర్ మనం నిజంగా ఉండే వరకు ఆ పవర్ మనతో ఉండు. చాలామంది సడన్గా మిస్ అయిపోయారని చెప్తారు కదా, అది వచ్చి నిజంగా లేదు. నిజంగా లేస్తే మనం వచ్చి సరస్వతి వెళ్ళిపోవు. టిల్ ఎండ్
ప్రాణం ఉండే వరకు నేను నిజంగా ఉండాలి, నిజంగా ఉంటాను. నా దేవుడి దగ్గర నన్ను ఇళ్ళనే బ్లెస్సింగ్తోనే దేవుడు పట్టుకుంటాను నా కోరుకుంటాను. రామం రాఘవం చూడండి, 21st మీ అందరి హార్ట్లో ఉండదు. మంచి ఫిలిం చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఆరిపాక ప్రభాకర్ గారు, లేకపోతే కనుక ఈ సినిమా అనేది ఉండదు. నిజంగానే ఈ కథ ఆయన శివప్రసాద్ యానాల్ గారు ఎందుకు రాశారో, ఎవరి కోసం రాశారో కానీ నాకు ఇచ్చారు. మీరు లేకపోతే ఈ తెర, ఇంత పెద్ద తెరకి రేపు స్క్రీన్ మనకి రాదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని నా లైఫ్ ఎంత ఉంటుందో అంతకాలం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. నా కెరియర్లో చాలామంది తారాసపడ్డారు. నా మలుపులో ఇలాంటి దర్శకత్వం చేసే మలుపులో మీరు తారాసపడడం నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది సార్. మీరు చాలా 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 పెద్ద పొజిషన్కి వెళ్తారు. నేను ఏ కిందకి వెళ్ళినా కూడా మిమ్మల్ని మర్చిపోను సార్. యు ఆర్ మై, ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి తొలి అడుగు మీరు సార్. లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్ సార్. ఈ సినిమాలో అందరూ ఏడిపిస్తాం అని అంటున్నారు. ఎందుకు ఏడిపిస్తాం? ఏడవాలి అని షార్ట్ ఏం పెట్టలేదు. ఆ షార్ట్ చూసిన తర్వాత వాళ్ళు ఏడుస్తారు. ఇది అందరూ అనుకుంటున్నట్టు అబ్బో ఏడవడానికి థియేటర్కి రావాలా అనేది కాదండి. ఇది మీ కథే, మీరు ఎప్పుడో అనుభవించిన కథే, లేకపోతే మీరు ఎక్కడో పేపర్లో చూసిన కథే. కాకపోతే మీరు ఎవరికి చెప్పలేరు. ఖచ్చితంగా ఈ కథ మీ కథ. ప్రతి సీను ప్రతి కుటుంబాన్ని తాక్కుంటూ వస్తుంది. అది నేను గ్యారంటీ ఇస్తున్నాను. నా 2 ఏళ్ళ కష్టం, ఈ 2 ఏళ్ళ కష్టంలో మాత్రమే చెప్తాను. ఎందుకంటే అందరూ సినిమా గురించి చెప్పేశారు. మా పృథ్వీ అయితే టోటల్గా ఈ సినిమాకి సంబంధించిన విషయాలన్నీ చెప్పేశారు. ఈ 2 ఏళ్ళ కష్టంలో జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను అంతే. సినిమా స్టార్ట్ చేసాం, బాగా హ్యాపీగా వెళ్తుంది. ఇలాంటి జర్నీలో మెల్లిగా అప్ అండ్ డౌన్స్ ఏ ప్రొడ్యూసర్కైనా వస్తుంటాయి. అయినా కూడా ప్రతిసారి పడిపోతున్నప్పుడల్లా కూడా మళ్ళీ నుంచొని ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చాడు పృథ్వీ పోలవరపు. అది ఎవరి కోసం? ఆయన బ్రదర్ కాదు, ఆయనకి నాకు ఎటువంటి రిలేషన్ లేదు. జూమ్ కాల్ మీటింగ్లోనే ఈ కథ చెప్పినప్పుడు మొదటిసారి చూశాను. నేను కొన్ని సినిమాలు యాక్ట్ చేసి ఏమైనా చూసి ఆయనకి నేను తెలుసుండొచ్చాము, కానీ నాకు అదే కథను నమ్మి డబ్బులు ఖర్చు పెట్టారు ఓకే, కానీ కథలో ఎవరు యాక్ట్ చేస్తున్నారు? వాళ్ళని పెట్టుకోవడం వల్ల సినిమా బిజినెస్ అవుద్దా? లేకపోతే ఇప్పుడు ఏదో ధనరాజ్ లాంటి వాడు కామెడీ క్యారెక్టర్ చేసుకుంటూ చిన్నగా ఎదుగుతున్నాడు, అతను పెట్టుకొని సముద్రగని గారు లాంటి ఒక పెద్ద ఇమేజ్ ఉన్న నటుడికి కొడుక? ఆయనేమో ధనుష్ గారికి ఫాదర్, ఆయనేమో శివకార్తికేయ గారికి ఫాదర్, ఆయనేమో మా జూనియర్ పుష్ప వాడికి ఫాదర్. ధనరాజుకి ఫాదర్గా ఎందుకు చేస్తున్నారు? చేసే ఆయన హ్యాపీగా ఉన్నాడు, ఆయన ఎందుకు చేశాడని మిగతా వాళ్ళు బాధపడుతున్నారు. నాకు అదే అర్థం కాలేదు. వస్తే ప్రాబ్లం ఆయనకి రావాలి, ప్రొడక్షన్ హౌస్కి రావాలి, మీకెందుకు? ఏంటి ధనరాజు యాక్ట్ చేసుకుంటూ డైరెక్షన్ చేస్తున్నారా? కష్టపడుతుంది నేను, నాకు రావాలి, అది మీకెందుకు? ప్రతిసారి పైకి వెళ్తున్నప్పుడల్లా ఎవరో ఒకరు మిమ్మల్ని లాగుతారు చూడండి, వాళ్ళతో మీకు అసలు ప్రాబ్లమే లేదు. ఎందుకంటే నెక్స్ట్ టైం వాళ్ళని కలవు మనం. కానీ మనకు పరిచయం లేకుండా వెనకాల మాట్లాడతారు, వాళ్ళతోనే చాలా ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళు మన కష్టాన్ని గుర్తించకపోయినా పర్లేదండి. నా బాధ అదే. ఈ సినిమాకి 9 నెలల స్క్రిప్ట్కి ఎంత ఖర్చు అయి ఉంటుంది? ఓ చిన్న సినిమా మళ్ళీ తీసేయవచ్చు. నా కోసం స్క్రిప్ట్ చేసుకోండి అని శివప్రసాద్ యానాల్ గారికి నాకు అప్పచెప్పి 9 months స్క్రిప్ట్ చేసుకున్నాం. అందరూ హ్యాపీ అన్న తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేసాం. ఒక ఆఫీస్ మెయింటెనెన్స్ ఎంత, అసిస్టెంట్ డైరెక్టర్లకి ఇచ్చే శాలరీలు తగ్గించి ప్రతిదీ ఎంత. ఒక కొత్త ప్రొడ్యూసర్ ధనరాజ్ నమ్మొచ్చాడు, ఆయనకి లేని ప్రాబ్లం మీకేంటో నాకు అర్థం కావట్లేదు. ఇన్ని చేసిన తర్వాత సినిమా బాగోపోతేనే అప్పుడు అడగాలి. అదే అన్న లాస్ట్ చెప్పబోయేది, థ్యాంక్స్ కార్డులో వాళ్ళందరి పేర్లు కూడా వేసాం. అదే అన్న, సినిమా రిలీజ్ అయిన తర్వాత మా ప్రయత్నంలో ఏదైనా తప్పు ఉన్నా లేకపోతే మీరు చెప్తే మీరు సరిదిద్దుకొని ఇంకో సినిమాలో ఆ తప్పు చేయకుండా కొత్త తప్పు చేస్తాం.
కానీ మీరు ఇంకా ఏమీ చూడలేదు. ఎవరో ఆ పేరు చెప్పను కానీ ఒక ఆయన అవునా అంత బాగా చేస్తాడా, ఓహో సర్లే మేము చేయలేదా అన్నాడు. అతనే మళ్ళీ ట్రైలర్ చూసి అద్భుతం బ్రదర్ మామూలుగా చేయలేదు అన్నాడు. ఇప్పుడు నేను ఏది తీసుకోవాలి అతనిలో? ఇంతకుముందు చెప్పిందా, ఇప్పుడు చెప్పిందా? ఆ క్యారెక్టర్ ఎప్పుడు ఒకటేలాగా బిహేవ్ చేస్తే నిజంగా నా గురించి మంచి చెప్తున్నాడు అనుకుంటాను. ఓకే, ఇలాంటి పీపుల్స్ ఉంటూ ఉంటారు. మనం ఇంకా ఈ జర్నీలో చాలామందిని చూడాలి. నాకు తెలుసు నన్ను నమ్మి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, కథను నమ్మి ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన పృథ్వీ 21వ తారీఖు కొట్టడం కాదు, అది చాలా పెద్ద స్పీచ్ లాగా ఉంటుంది. కొట్టడం కాదు, 21వ తారీఖు మన థియేటర్కి వెళ్తే 10 మందే చూస్తాం, డిసప్పాయింట్ అవ్వకు. ఆ 10 మంది సాయంకాలంకి ఈ సినిమాని ఫిల్ చేసేస్తారు. ఆ కాన్ఫిడెంట్ నాకు. మొదటి షోకి వచ్చిన 10 మంది నేను లెక్క పెట్టుకోకు. దీప్ ఆర్ట్స్ లాంటి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాని తీసుకొని వాళ్ళు నమ్మారు, మా సినిమా చాలా బాగుంది, మంచి డేట్ అండి 21 మీరు రండి అని వాళ్ళు నమ్మారు. అలాంటి డిస్ట్రిబ్యూటర్స్ మనకున్నారు చిన్న సినిమాలు కాపాడడానికి. కాబట్టి ధైర్యంగా ముందు ఒక కథని బాగా చేయమని నేను కోరుకుంటున్నాను. 21వ తారీఖు 21 ఫాదర్గా చేసిన ఆయన సినిమా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీకు తెలుసు కదా 21 అంటే ఎంత మంచి సంఖ్య, సూపర్గా ఉంటుంది. నా మాట నమ్మండి, కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను. ఇంతే, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళిపోను. తను కూడా దుబాయ్ వెళ్ళిపోతాడు మీరు అనుకోవద్దు. ఇంకా ఇలాంటి సినిమాలు మీరు ఇచ్చేస్తే మీరే మంచి కథ చెప్పొచ్చు ఇంకో సినిమా తీయడానికి. అతను మీరే రెడీ చేసుకోండి, ఓ కొత్త ప్రొడ్యూసర్ని మీరే రెడీ చేసుకోండి, మంచి సినిమాలు ఆదరించి. సముద్రికన్ అన్న ఇందాక మీరు మాట్లాడుతుంటే ఎక్కడో ఏడవాలనిపించింది. ఇప్పటి వరకు ఎప్పుడు ఏడవనట్టుగా ఏడవాలనిపించింది, కానీ బాగోదు కాబట్టి ఏడవట్లేదు. లవ్ యూ అన్న. అంటే ఒక్క మెట్టు నేను పైకి ఎక్కడానికి కారణం మీరే. మీరు నాలాంటి వాళ్ళని ఎంతోమందిని, నాకు తెలుసు ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తుంటారు. మీరు చేసే డొనేషన్స్ ఏంటో మాకు తెలుసు, మీరు చేసే ఆర్ట్ ఆపరేషన్స్ ఏంటో తెలుసు. ఇవన్నీ బయటికి చెప్పడం మీకు ఇష్టం ఉండదు. మీ సోలే గుడ్ సోల్ అన్న, అందుకే మీరు ఆ స్థాయిలో ఉన్నారు. మమ్మల్ని అందరినీ అదే స్థాయిలో పెడుతున్నారు. ఒక అయస్కాంతం ఇంకో అయస్కాంతం ఉంటే అతుక్కోదన్న. ఒక ఇనప ముక్క ఒక అయస్కాంతం ఉంటేనే అతుక్కుంటుంది. మీరు అయస్కాంతం, మేమందరం ఇనప ముక్కలం. తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ అటాచ్ చేసుకున్నారు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే ఈ సినిమా నిజంగా ఆ స్టేజ్లో అవ్వదు. మీ ప్రతి గంట ఎంత విలువైందో తెలుసు. బ్రో షూటింగ్లో చేస్తూ కూడా మీరు నేను డేట్లు ఇస్తాను అని చెప్పారు. ఆ రోజు మేము చూస్తే కళ్ళన్నీ కాయలైపోయి మీరు ఎలా ఉన్నారో అసలు మీరేనా అనుకున్నాం. నేను, పృథ్వీ గారు, ప్రభాకర్ గారు లొకేషన్కి వచ్చినప్పుడు అంత అంత అంటే డైరెక్టర్ జాబ్ ఎలాంటిదో ఇది చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది. దట్స్ వై నేను యాక్ట్ చేసిన ప్రతి దర్శకులందరికీ థ్యాంక్స్ అండి. మీరు ఇంత మంచి సినిమాలో నన్ను పెట్టుకోవడం వల్ల మీ దగ్గర ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకుని ఈ సినిమా నేను తీయగలిగాను. సముద్రగని గారు కూడా మెచ్చుకుంటున్నారంటే దానికి కారణం నేను యాక్ట్ చేసిన ప్రతి డైరెక్టర్. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మార్తాండ వెంకటేష్ గారు, ఈ సినిమా ఎక్కడ ఆపాలి ఎక్కడ మొదలెట్టాలి చెప్పే ఎడిటర్ ఆయన. 400 పై చిలుకు సినిమాలు చేసిన ఆయన నా సినిమాకి ఎడిటర్ అవడం నాకు చాలా గర్వంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనమేదో రాసేస్తాం, మనమేదో తీసేస్తాం, కానీ ఎంతవరకు ఉండాలి అది అని జడ్జిమెంట్ ఇచ్చేది మాత్రం మార్తాండ గారు. ఆయన పేరు మార్తాండ కే వెంకటేష్ అని నా పోస్టర్ మీద పడడం ఎంత ఆనందంగా ఉందంటే, ఆనందం మీకుండదు సార్, ఎందుకంటే ఆ పేరు మీది, ఆనందపడేది మేము. ఆ పేరు చూసి చాలా సినిమాలకు వెళ్ళాను సార్, ఈ సినిమా హిట్ సినిమా ఏంటిది అందుకే ఆయన చేస్తుంటాడు అని. అలాంటి మీరు మా సినిమాకు ఉండడం చాలా హ్యాపీ సార్. అరుణ్ థ్యాంక్ యూ అరుణ్. నువ్వు కూడా పృథ్వీ పోలవరపు ఐ స్లేట్ పెన్సిల్ స్టోరీ బ్యానర్ లాగా నాలాగా 2 years నువ్వు ఏ సినిమా చేయకుండా దీని మీద ఉండడం మామూలు జాబ్ కాదు. నువ్వు డబ్బు కోసమైతే నీకు 2 నిమిషాల పని లేదు బ్రదర్, మనం కొడుతున్నాం అని అంత గట్టిగా కొట్టావు మ్యూజిక్ దీన్ని. థ్యాంక్ యూ. నువ్వు ఈ సినిమాకి ఒక గుండెకాయ డెఫినెట్గా. నువ్వు చూడు బ్రో, నీకు నెక్స్ట్ 21 తర్వాత ఫస్ట్ ఫోన్స్ అన్నీ నీకే వస్తాయి. చాలా పెద్ద పెద్ద సినిమాలు చేయాలని, మళ్ళీ మనం కలిసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివప్రసాద్ గారు, మీరు ఇలాంటి ఫాదర్స్, యూనిక్ ఫాదర్స్ లాంటి కథలు ఇంకా ఆయన చెప్తారు, ప్రతి ఫాదరు డిఫరెంట్గానే ఉంటారని. మీరు రాస్తూ ఉండండి సార్. మన ఎమోషన్సే కదా సార్ అందరూ చూస్తారు.
ఇలాంటి మంచి కథలు రాసి నాకు ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు. అమ్మ, చివరిగా ఎందుకు చెప్పానంటే మన పలికే మొదటి మాట అమ్మ, నేను పలికిన లాస్ట్ చివరి మాట మా అమ్మ. అందుకే మీ గురించి లాస్ట్లో చెప్తున్నాను. నేను చూడంగానే మా అమ్మ గుర్తుకొచ్చిందమ్మా. ఫస్ట్ ఈ క్యారెక్టర్ అనుకుంటున్నప్పుడు మేము అమ్మ కూడా నాన్నకి కరెక్ట్గా ఉండాలి, వాళ్ళిద్దరు నటించకూడదు, వాళ్ళిద్దరూ నిజంగా భార్య భర్తలాగా ఉండాలి, బట్ అన్నకి ఎవరు సింక్ అవుతారో తెలీదు, అలాని ఎవరో ఒకరిని పెట్టేసి చేసేయలేము అనుకున్న టైంలో చాలామందిని అనుకున్నామమ్మా, మీరు మొదటి వ్యక్తి కాదు. ఒకసారి మీరు ఆఫీస్కి వచ్చిన తర్వాత నేను చూడంగానే అదేంటి ఎక్కడో మా అమ్మ లా కనిపిస్తుంది. మీ రూపంతో మా అమ్మ ఉండరు, కానీ మీ ఫీలింగ్తో మా అమ్మ ఉంటారు. మీరు కథ చెప్పిన తర్వాత ఏడిస్తే ఒక 10th క్లాస్ పాస్ అయిన కొడుకుని చూసి తల్లి ఏడుస్తుంది కదా, అలా అనిపించింది మీ కథ చెప్పినప్పుడు. మీరు తప్ప ఈ రోల్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ అంత బాగా చేయలేరమ్మా. మిమ్మల్ని చూసే కళ్ళు ఖచ్చితంగా మారిపోతాయి ఈ సినిమా తర్వాత. మీకు ఒక రెస్పెక్ట్ ఇస్తారమ్మా. మీకు రెస్పెక్ట్ ఇస్తే నాకు ఇచ్చినట్టే. ఈ సినిమా తర్వాత చూడండి, ప్రమోదిని అమ్మ కమలమ్మ కానీ ఎలా ఉంటుంది, కమలమ్మ ఎక్కడున్నా అంటే లేదు నాన్న ఒక 1 month నాకు డేట్స్ లేవు మాట్లాడడానికి కూడా అని మీరు అనాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అమ్మా, లవ్ యూ. మాకు మదర్ లేని ఇది ఇప్పుడు నాకు లేదు, ఎందుకంటే నువ్వు దొరికేసావు. ఫాదర్ లేని లోటు లేదు, ఆయన దొరికేశాడు. ఒక సినిమా కుటుంబాన్ని ఇచ్చిందని పృథ్వీ చెప్పాడు, నాకు తల్లిదండ్రులనే ఇచ్చింది. ఇంతకన్నా గొప్ప సినిమా ఏముంటుంది రామరాగం కాకుండా. ఎందుకో ఈ పోస్టర్ వేసినప్పుడు అది ఆయన రామరాగం టైటిల్ పెట్టింది ప్రభాకర్ ఆరిపాక గారు. ఎందుకు చెప్పారో ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఆ టైటిల్ వల్ల మన ఇద్దరు ఫేసెస్ అలా ఆ డిజైనర్ శ్యామ్ గారు మేము అనుకున్న ఐడియా రావడమే కాకుండా ఆ రెడ్ కలర్ బ్లడ్ రిలేషన్ ఏమో, ఆ కింద సంతకం నాన్న సంతకం ఏమో అని నేను అనుకుంటున్నా. నిజంగానే బ్లడ్ రిలేషన్ లాగా ఉందన్న ఈ సినిమా చేసిన తర్వాత. మీతో నటించి ఆ పిల్లోడికి అంతే కంఫర్ట్ ఇస్తారు, మిగతా ఎవరు యాక్ట్ చేస్తారో వాళ్ళకి కూడా అంతే కంఫర్ట్ ఇస్తారు. మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలన్నా. ఐ లవ్ యూ సో మచ్ అన్న. శ్రీనివాస్ రెడ్డి అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు నాకన్నా ముందు దర్శకులు. మన కమెడియన్స్ అందరూ ఒకసారి పడతాం, ఒకసారి లెగుస్తాం, కానీ మనం ఎమోషన్స్ బాగా చెప్పగలమని వేణు నిరూపించాడు. ఆ ప్రయత్నంలో నేను ఉన్నాను, నేను కూడా నిరూపిస్తాను. నెక్స్ట్ మీరు కూడా నిరూపిస్తారు. కథ ఒకటి రాసి కొట్టామా ఆ రోజు మాట్లాడుకుంటారు. ఏ శుక్రవారం మనది అవుతుందో దానికోసం వచ్చాం. ఈ 21 శుక్రవారం రామం రాగందే రాసుకోండి. 21 శుక్రవారం రామం రాగందే, ధైర్యంగా చెప్తున్నాను. ఇంకా నేను ఎవరినైనా ముల్లపూడి వర గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ యువర్ సపోర్ట్. మీరు ఖచ్చితంగా నేను ఎప్పుడు ఫోన్ చేసినా ట్రైలర్ బాగుంది, టీజర్ బాగుందని మీరు ఒక యూత్ సింబల్స్ పెడుతుంటారు. మీ దగ్గర నుంచి నేను అలాంటి సింబల్స్ ఈ సింబల్స్ కూడా ఉంటాయి దీంట్లో వాట్సాప్లో అని మీరు చెప్పినాక తెలుసుకున్నాను సార్. నేను మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ముల్లపూడి వారా గారు. లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. ఈ సినిమాలో నటించినటువంటి ప్రతి ఆర్టిస్టు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంకా వివిజి రాజన్న, ఇలాంటి సినిమాలు నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు కదా, ఇలాగే చేస్తూ ఉండన్నా. ఇలాగే చేస్తూ ఉంటే నీకు మరింత డబ్బులు వస్తాయి. వచ్చేసిన తర్వాత ఖర్చు పెట్టలేకపోతే అక్కడే ఆగిపోతాయి. మీరు వస్తున్న డబ్బులు ఖర్చు పెట్టండి, వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మా సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పే సమయం లేదు కాబట్టి సక్సెస్ మీట్లో చెప్తాం మీ అందరి గురించి. కాబట్టి చిన్న క్యారెక్టర్ దగ్గర నుంచి పెద్ద క్యారెక్టర్ వరకు అడగగానే చేసిన మీ అందరికీ నా మొదటి సినిమా నేనెంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే, నా మొదటి సినిమాలో మీరు అందరూ ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. లాస్ట్ మా డిఓపి గారు, అదే మొగుడు పెళ్ళాలంటారు కదండి మామూలుగా, అలాగే మా డిఓపి గారు, నేను అనుకున్న మైండ్ లోపల ఉంది, దీనికి ప్రొజెక్టర్ లేదు, ఆ ప్రొజెక్టర్ ఆయన డిఓపి గారు. ప్రతిసారి సార్ దీన్ని ఇలా తీద్దామంటే ఇలా కాదండి ఈ ప్యాటర్న్లో తీద్దాం అని ఇద్దరం కలిసి కూర్చొని స్క్రిప్ట్ మొత్తం చదివి ఆయనకున్న డౌట్లు, నాకున్న డౌట్లు, ఒక కలర్ ప్యాలెట్ ఏంటి అని డిఏ వరకు ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేశారు. ఈ సినిమా ఫోటోగ్రఫీ ఇంత బాగా రావడానికి ఆయన రీజన్ అండి. ఈ విజువల్స్ అన్ని మీరు థియేటర్లో చూస్తే రేపొద్దున ఈ కథకి కరెక్ట్ యాప్టి ఎవరు డిఓపి అని మీరు అడుగుతారు. ఇప్పటికే నాకు తెలిసి చాలా కాల్స్ వస్తున్నాయి, మాకే వస్తున్నాయి ఎవరు డిఓపి అని. సార్ దీని తర్వాత మళ్ళీ మనం జర్నీ చేస్తాం. ఈ జర్నీ మధ్యలో కూడా మీరు చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను సార్. జై చిరంజీవ.